ఈ ఇన్ఫెంట్స్లో ఈ ఫీటస్ ఫామ్ అవుతున్నప్పుడే పొట్టలో చాలామంది కూడా ఈ హార్ట్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, వెయిన్స్ వాల్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, దాన్ని ఏమంటారు మరి? సో దట్ ఈస్ అగైన్ ఇందాక చెప్పినట్టు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే రక్తనాళాలకు సంబంధించి జబ్బు కాకుండా ఇంకా చాలా జబ్బులు ఉంటాయి హార్ట్కి సంబంధించినవి. సో పుట్టుకతో వచ్చే జబ్బుల్ని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. కంజనైటల్ హార్ట్ డిసీజెస్ క్యూరబుల్ మ్యామ్? అన్ఫార్చునేట్లీ నాట్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే సివియర్ ఫార్మ్స్ ఉంటాయి కొన్ని. సివియర్ ఫార్మ్స్ అంటే వైబిలిటీ కూడా ఉండదు. అంటే యూట్రస్లోనే బేబీ చనిపోవడం కానీ, పుట్టిన తర్వాత చనిపోవడం కానీ, పుట్టిన తర్వాత కూడా కొన్ని వీక్స్కి చనిపోవడం కానీ, డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు. కొన్ని రిపేర్ చేయొచ్చు, కొన్నిటికి ఇమీడియట్గా ఆన్ ద డే ఆఫ్ బర్త్ అంటే పుట్టిన రోజే సర్జికల్గా రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సింపుల్ డిఫెక్ట్స్, హోల్స్ అంటాం కదా, హోల్ ఉంది హార్ట్లో అంటాం సింపుల్గా, దట్స్ సింపుల్గా హోల్ అంటారు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి అది కూడా. సో అవి కొంచెం బేబీ పెద్దగా అయిన తర్వాత డివైస్తో అంటే ఇంటర్వెన్షన్తో క్లోజ్ చేయొచ్చు, హార్ట్ ఓపెన్ చేయకుండా. కొన్ని డిసీజెస్కి మాత్రం బతకదు అన్న బేబీస్కి మాత్రం ఆన్ ద డే ఆఫ్ బర్త్ అంటే పుట్టినరోజు కూడా లెస్ దాన్ 24 అవర్స్లో చేయాల్సిన సర్జరీస్ కూడా కొన్ని ఉంటాయి. అంటే అంత సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ ఉండొచ్చు. ఎస్, బట్ దీని గురించి ఐ హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ పైల్డ్ అప్. సో వీ హ్యావ్ టు డూ అ స్పెసిఫిక్ ఎపిసోడ్ ఆన్ another episode for this definitely. ఎందుకంటే it's an important topic again as you say, so we'll do it in another episode. షూర్. కొరోనరీ హార్ట్ డిజీజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? అంటే సున్నిత మనస్కులైన మన ఆడవాళ్ళకి సిమ్టమ్స్ వేరేగా ఉంటాయా? అండ్ అబ్బాయిలు ఓకే, వాళ్ళకి కూడా మనసు సున్నితమే పోన్లే, వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హౌ ఇట్ ఇస్? ఓవరాల్గా అసలు హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయో చెప్తాను నేను ఓవరాల్గా. సో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ సిమ్టమ్ ఈజ్ చెస్ట్ పెయిన్. సో చెస్ట్ పెయిన్ అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి సంబంధించిన చెస్ట్ పెయిన్ అంటే ఆ గుండె నొప్పిని యాంజైనా అంటాం. యాంజైనా. సో యాంజైనా టిపికల్గా ఎలా అంటే అంటే నా 20 years 15 years వాళ్ళు కూడా చెస్ట్ పెయిన్ అని వస్తారు. పెయిన్ అక్కడ ఏంటంటే మనకి ఈ ఏరియాలో చాలా ఆర్గన్స్ ఉంటాయి. స్కిన్ నుంచి స్కిన్, మజిల్, బోన్స్, కట్లేజ్, హార్ట్, లంగ్స్, వర్టిబ్రల్ కాలమ్ ఈ ఏరియాలో, అండ్ ఈవెన్ గ్యాస్ట్రిక్ పెయిన్. సో ఏ పెయిన్ అయినా కానీ ఇక్కడే పెయిన్ వస్తుంది ఫస్ట్. సో యూ వాంట్ టు రూల్ అవుట్ హార్ట్ ఫస్ట్. ఇది గుండె నొప్పి కాదు అనుకున్నప్పుడు ఓకే రిలాక్స్ అవ్వచ్చు. గుండె నొప్పికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బికాజ్ లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి. సో టిపికల్గా యాంజైనాని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే న్యూ ఆన్సెట్ పెయిన్ అంటే కొత్తగా వచ్చిన నొప్పి, నిన్న లేదు ఈరోజు ఉంది, ఈ రోజు నుంచి సడన్గా ఉంది, సడన్ నొప్పి ఉంది. నొప్పి కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ డీప్ పెయిన్, బరువు పెట్టినట్టు కానీ, స్క్వీజ్ చేసినట్టు కానీ, షార్ప్ టియరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ, పెయిన్ నడుస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు, అప్ హిల్ వాక్ కొంచెం కొండ ఎక్కుతున్నప్పుడు పెరుగుతున్న నొప్పి కానీ, అండ్ ఆ నొప్పి టిపికల్గా వీప్ కానీ, జా లైన్, నెక్, షోల్డర్, అంబలికస్ అంటే జా లైన్ నుంచి నావెల్ వరకు ఎక్కడైనా కూడా రేడియేట్ అవ్వచ్చు ఈ పెయిన్. అండ్ ఆ పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రెస్ట్ తీసుకుంటే ఆగుతుంది, ఎగ్జర్షన్లో పెరుగుతుంది. టిపికల్ ఆఫ్ యాంజైనా, దట్స్ కాల్డ్ టిపికల్ పెయిన్. సో పెయిన్ స్క్వీజింగ్ టైప్, చెస్ట్ హెవీనెస్, టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వెనక్కి కానీ, జా లైన్కి అండ్ నావెల్ ఎక్కడైనా కానీ పాకుతుంది. నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. కొన్ని మెడికేషన్స్ ఉంటాయి నైట్రేట్స్ అని. సో నైట్రేట్స్తో కూడా నొప్పి తగ్గచ్చు. సో ఇవన్నీ సఫైజ్ అవుతే ఇట్ ఈస్ అ కార్డియాక్ పెయిన్, యాంజైనా అంటాం. ఆర్ నిన్నటి వరకు కూడా ఉంది కానీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, నిన్నటి వరకు ఉన్న నొప్పి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, సివియారిటీలో కానీ ఫ్రీక్వెన్సీలో కానీ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఇట్ ఈస్ కార్డియాక్ పెయిన్. కొంతమంది పేషెంట్స్లో అంటే డయాబెటిక్స్లో ఈ నొప్పి ఉండకపోవచ్చు. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సైలెంట్ కిల్లర్ అని ఎప్పుడు అంటామంటే డయాబెటీస్ వల్ల నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో హార్ట్కి సంబంధించిన నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ యాంజైనా ఉండకపోవచ్చు. సో ఇది టిపికల్గా డయాబెటిక్స్లో, విమెన్లో కూడా ఎక్కువ చూస్తాం సైలెంట్ అటాక్స్. సో సైలెంట్ కిల్లర్ అంటే ఆల్ ఆఫ్ అ సడన్ సో అంటే నో ఇట్స్ నాట్ లైక్ దట్. పెయిన్ ఉండదు, యాంజైనా ఉండదు, కానీ వేరే సిమ్టమ్స్ ఉంటాయి. దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు. సో వేరే సిమ్టమ్స్ ఏంటి హార్ట్కి సంబంధించిన, హార్ట్ అటాక్కి, గుండెపోటుకి సంబంధించిన అదర్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్గా అసిడిటీ లాగా చెప్తారు చాలామంది. మాకు ఒక గ్యాస్ట్రో బేస్డ్ ఏఐజీ హాస్పిటల్ కదా, సో ప్రిడామినెంట్లీ గ్యాస్ట్రో బేస్డ్.
నెక్స్ట్ లీడింగ్ బ్రాంచ్ ఇస్ కార్డియాలజీ అక్కడ. కార్డియాలజీ అప్పుడు సో మాకు ఒక 20-30% కన్వర్షన్ ఉంటుంది గ్యాస్ట్రిక్ పేషెంట్స్ టు హార్ట్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్. అంటే వాళ్ళు టిపికల్గా గ్యాస్ అనే చెప్తారు, దే పర్సీవ్ ఇట్ యాజ్ గ్యాస్ట్రైటిస్, ఎస్టిటీ లాగా పర్సీవ్ చేస్తారు, ఎందుకంటే కామన్ నర్వ్ సప్లై వల్ల. సో ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అంటే ఈ ఎస్టిటీ లాగా ఒకటి, ఆర్ నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు పని ఎక్కువ చేసినప్పుడు ఆయాసం కానీ, ఆయాసం పడుకుంటే ఎక్కువ అవుతుంది, లేకపోతే డీప్ స్లీప్లోంచి లేస్తున్నారు ఆయాసంతో. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఆర్ పని చేస్తున్నప్పుడు ఈ డిస్కంఫర్ట్తో, నొప్పితో కానీ ఆయాసంతో కానీ సడన్గా ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్, ఇట్ ఈస్ కాల్డ్ డయాఫోరెసిస్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ కానీ, ఆర్ కళ్ళు తిరగడం, కొంతమంది అన్కాన్షియస్ అయిపోతారు, అన్కాన్షియస్ అయిపోవడం కానీ. కొంతమందికి సింపుల్గా ఏంటంటే ఈజీ ఫెటిగబిలిటీ, ఎందుకంటే సడన్గా కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి బ్లడ్ సప్లై హార్ట్కి, ఇట్ మేనిఫెస్ట్ అస్ హార్ట్ అటాక్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ కొంచెం సన్నబడే రక్తనాళాల్లో ఈ సిమ్టమ్స్ డీలేడ్గా ఉంటాయి, కొంచెం డీలేడ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే పని చేసినా కానీ ఎక్కువ ఊరికనే అలసిపోవడం కానీ ఇవన్నీ. సో ఇవన్నీ అదర్ సిమ్టమ్స్ అనమాట. సో యాంజైనా, ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పాల్పిటేషన్స్ అంటే అబ్నార్మల్ హార్ట్ బీట్ అవేర్నెస్ ఒకటి, అంటే గుండె ఎక్కువ కొట్టుకున్నా తక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట, కాన్స్టెంట్గా గుండె కొట్టుకుంటున్నట్టు. ఇట్స్ అన్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ ఆఫ్, అంటే ఇప్పుడు మీకు నాకు హార్ట్ బీట్ అర్థం అవ్వట్లేదు కదా, సో ఇట్ గోస్ ఇన్వాలంటరీ. కానీ ఒకవేళ ఆ హార్ట్ బీట్ తెలుస్తుంది, చాలా ఎక్కువ అవుతుంది, 200-300 టైమ్స్ లేకపోతే 30-40 టైమ్స్, అది కూడా ఒక సిమ్టమ్. సో అరిథ్మియాస్ అంటాం. సో పాల్పిటేషన్స్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, ఎగ్జర్షన్తో కానీ, ఈజీ ఫెటిగబిలిటీ, ఆల్ దీస్ ఆర్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అండ్ యాజ్ యూ సే, ఈ సిమ్టమ్స్ మేల్స్లో ఎక్కువ ఆబ్వియస్గా ఉంటాయి సిమ్టమ్స్, మగాళ్ళలో అంటే ఈ సిమ్టమ్స్ చెప్పిన సిమ్టమ్స్ యాజ్ అంటే టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ లాగా మేల్స్లో ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ఫీమేల్స్. అట్లా చూసుకుంటే ఫీమేల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే నెగ్లెక్ట్ ద డిసీజ్, ఎందుకంటే టిపికల్ ప్రజెంటేషన్ ఉండకపోవచ్చు, ఈ సిమ్టమ్స్ అన్నీ యాస్టీస్గా ఉండకపోవచ్చు ఒకటి. ఇంకొకటి నెగ్లిజెన్స్ టు అన్ ఎక్స్టెంట్, ద నెగ్లెక్ట్ సిమ్టమ్స్. ఓకే. అండ్ ఫీమేల్స్కి ఫాల్స్ పాజిటివ్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటే స్ట్రెస్ టెస్ట్ కూడా మనకి ఎర్లీగా రాకపోవచ్చు ఫీమేల్స్కి. సో కొంచెం వేరియేషన్ ఉంటుంది సిమ్టమ్స్లో, బట్ ఓవరాల్గా దీస్ ఆర్ ద సిమ్టమ్స్.